అఖండ పోస్ట్‌పోన్ టెక్నికల్ ఇష్యూస్ అనేది చిన్న కవరప్ అంతే. రిపోర్ట్స్ ఏంటంటే కోర్ట్ ఫైలింగ్స్ ఉన్నాయి. అక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ ఫైనాన్షియల్. అన్‌పెయిడ్ డ్యూస్ ఉన్నాయి ఓనర్‌కి, మన ప్రొడ్యూసర్‌కి. ఫండమెంటల్ ఏంటంటే ఆయనకు తెలుసు కదా! 14 రీల్స్ చాలా ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్ కొట్టాడాయన. నా అతను హీరో 'అఖిల్' తోటి ఒక హిట్, ఒక ఫ్లాపు. 'బోలా శంకర్' కూడా అయిందనుకుంటాను ఫ్లాపు. ఈయన అప్పుల్లో ఉన్నాడు. సో, ఎరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు బ్లాక్ చేశారు రిలీజ్‌ని 28 కోట్లకి. ఈ ప్రొడ్యూసర్‌కి పాపం ఛాన్స్ ఇచ్చారని నేను అదే అనుకున్నాను. ఇంత హిట్ హిట్ కాంబినేషన్‌లో ఈ ప్రొడ్యూసర్‌కి ఛాన్స్ ఇచ్చారని. పాపం మంచి మనసుతోనే ఇచ్చారు గానీ, చివరికి ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్స్ వల్ల డైరెక్టర్ అండ్ హీరో ఇబ్బంది పడాల్సొచ్చింది. బట్ ఎనీ కేస్ నాకు ఇన్సైడ్ టాక్ తెలుసు. సినిమా ఎలాగుందంటే, 'అఖండ' నచ్చిన వాళ్ళకి ఈ సినిమా ఇంకా అదిరిపోతుంది. అన్‌అపాలాజెటిక్ బాలయ్య మాస్ విత్ డివోషనల్ ఫ్లేవర్. 'అఖండ 2' లుక్స్ లైక్ ఎ ఫుల్ మీల్స్ ఫీస్ట్ on the big screen. If you are looking for subtle acting and grounded action and realistic cinema, this might be way too loud and exaggerated for your taste. Now it depends on two things. Will the team sort out the legal hurdles in time, and inside the theater, can Boyapati balance mass elevation? It all depends on that. So the teaser and trailer చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. బట్ కొంతమంది పీపుల్ అఖండ వన్ని కొంచెం 100 టైమ్స్ ఎక్కువ చేశారు అంతే అనుకున్నారు. కానీ విత్ ఎక్స్‌ట్రీమ్ ఓవర్ ద టాప్ యాక్షన్ అండ్ షౌటింగ్, సమ్ నేషనల్ పోర్టల్స్ కూడా దాన్ని కొంచెం ట్రోల్ చేసినాయి సినిమాని హిందీలో. హిందీ సైడ్ బ్రూటల్‌గా ఉన్నాయి హిందీ సైడ్. హిందీ వాళ్ళైతే వీఎఫ్ఎక్స్ సబ్‌స్టాండర్డ్‌గా ఉందని చెప్పారు. తమన్ బీజీఎం చాలా లౌడ్ అని చెప్పి ట్రోల్ చేశారు. డైలాగ్స్ వినిపించట్లేదని ట్రోల్ చేశారు పాన్ ఇండియా లెవెల్‌లో. దట్స్ ఎ సీరియస్ రెడ్ ఫ్లాగ్ సినిమా మీద. రన్ టైమ్ 2 hours 45 minutes. స్క్రీన్ ప్లే టైట్ ఉండాలి నేటి సినిమా కోసం. లేకపోతే ఆయన ఊరికే లాట్ ఆఫ్ విలన్స్ని పెట్టేసి, ఫ్లాష్ బ్యాక్లో పెట్టేసి, లాంగ్ లెక్చర్స్ పెట్టేసి తలకాయ నొప్పి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అది తర్వాత ఫైనాన్సెస్ రిలీజ్ చేసిన సినిమా రిలీజ్ అయిన తర్వాత తలకాయ నొప్పి ఉందా లేదని తెలుస్తుంది. బట్ బాలయ్య బోయపాటి కాంబో దేర్ లాస్ట్ అవుటింగ్ అఖండ ఎంత పెద్ద హిట్ అని తెలుసు కదా. సో డివైన్ మాస్ యాంగిల్ కూడా ఉంది సినిమాలో. బిగ్ స్క్రీన్ స్కేల్ ఉంది, కాస్ట్ ఉంది, ఎమోషన్ ఉంది. ఆది పినిశెట్టి స్ట్రాంగ్ విలన్గా ఉన్నాడు. సంయుక్త రోల్ కూడా బాగుందని చెప్పారు. అయితే హర్షాలి ఉంది. హర్షాలి యాజ్ ద లిటిల్ గర్ల్, మొరలీస్ డాటర్ అనమాట ఆమె. సో దర్ ఇస్ అన్ ఎమోషనల్ బ్యాక్ బోన్ చాలా ఉంది సినిమాలో. ఓకే, సరే చూద్దాం. తొందరగా రిలీజ్ అవుతుంది. 28 కోట్లు బాలయ్య జేబులను తీసి ఇచ్చేసేస్తే అయిపోతుంది. కానీ బాలయ్య బెల్లంకొండని వేసినట్టు గాంధీ కూడా ఉంటే చాలు.